హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. బయట మసాలాలు లేకుండా ఇంట్లోనే టేస్టీగా ఆయిల్ తక్కువతో టేస్టీ ఫ్రై ఇంట్లో ఉండే మసాలాలతో టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ ధనియాలు వేయండి, 1 స్పూన్ జీలకర్ర, 3 లేక 4 లవంగాలను వేసుకోండి. అలాగే 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని కొంచెం సేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపితే సరిపోతుంది. అలాగే మంట హై ఫ్లేమ్ పెట్టి మాత్రం వేపకండి, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. వాటిని చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. అలాగే 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అంగుళం అల్లం ముక్కను కూడా వేసేసుకోండి. అల్లం ముక్కని నీటిలో వేసి ఉంచుకోండి, మిక్సీ పట్టేంత వరకుని. కొంచెం నీళ్ళు వేసి మెత్తని పేస్ట్లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ తీసుకోండి, దానిని సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా కడుక్కోండి, నీచు వాసన లేకుండా. ముక్కలు అనేవి మీకు నచ్చిన సైజులో ఉంచుకోండి. ఎలా ఉంచుకుంటే సరిపోతుంది. వేగితే ఇంకా చిన్నవి అయిపోతాయి, లేదు ఇంకా చిన్న కట్ చేసుకుంటానంటే మీ ఇష్టం. అందులో ఒక చెక్క నిమ్మకాయ బద్దను పిండుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూను పసుపును కూడా వేసుకోండి. వీటన్నిటిని చికెన్కి పట్టేలా కలుపుకుంటూ ఉండండి. ఒక 6 నుంచి 8 నిమిషాల వరకు చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకోండి. మొత్తం చికెన్కి పట్టేలా అంతా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి కలిపేసుకోండి. ఇప్పుడు దీనిని మనం ఫ్రై చేసే ఒక అరగంట ముందు కానీ గంట ముందు కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదు అప్పటికప్పుడే చేసుకోవాలన్నా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ముక్క చూసారా ఎలా అయిందో. ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయినట్టు అయింది. అలాగే ముందు మనం మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఇందాక వేసిన సాల్ట్ కన్నా మనకి కొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మిక్సీ పట్టిన మసాలా వేసేయండి. బాగా మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోండి, లేదు కొంచెం బరకగా ఉంచుకోవాలంటే ఇలా వేసేసుకోండి మసాలా. ఇంకేం మసాలా వేయనవసరం లేదు, ఈ ఒక్క మసాలా వేస్తే సరిపోతుంది. అలాగే నూనె కూడా ఎక్కువ పట్టదు, ఇందులో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. వీటన్నిటిని మొత్తం కలిపేంత వరకు కలుపుకోండి, బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఏం కదా, మాడిపోకుండా ఉండడానికి. దాంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి. నూనె అయితే పట్టదు, కావాలి అనుకుంటే 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అంతే. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అనేది పైకి వస్తుంది. అలాగే చూసారా, వాటర్ కూడా బాగా ఎగిరిపోయింది. అలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోండి. దీనిని మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. ముక్కలు అనేవి ఇరిగిపోతాయి, చూసుకొని కలుపుకోండి.
ఒక 20 మినిట్స్ ఇలా అయిపోతుంది. కావాలి అనుకుంటే ఉంచుకోండి, కొత్తిమీర వేసుకుని దింపేసుకోండి. లేదు అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వండించుకోండి. అలాగే దింపేసే ముందు నిమ్మకాయను కూడా పిండుకోండి. అంతే, ఆయిల్ లేకుండా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.